కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై సమీక్షలో వివాదం రాజుకుంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వివాదం జరిగింది. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాపరెడ్డిని స్టేజిపై మంత్రి పిలవడంతో మంత్రి సురేఖపై ఎమ్మెల్యే పల్లా ఫైర్ అయ్యారు. ఓడిపోయిన వారిని స్టేజ్ మీదకు ఎలా పిలుస్తారని మండిపడ్డారు పల్లా. దీంతో సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై సమీక్షలో వివాదం రాజుకుంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వివాదం జరిగింది. కాంగ్రెస్ నేత కొమ్మూరి ప్రతాపరెడ్డిని స్టేజిపై మంత్రి పిలవడంతో మంత్రి సురేఖపై ఎమ్మెల్యే పల్లా ఫైర్ అయ్యారు. ఓడిపోయిన వారిని స్టేజి మీదకు ఎలా పిలుస్తారని మండిపడ్డారు పల్లా. దీంతో సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై సమీక్షలో వివాదం రాజుకుంది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మధ్య వివాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి దుర్గారెడ్డి? అశ్విని, సిద్దిపేట జిల్లా కొమురవెల్లి దేవాలయంలో ఇప్పుడు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక 7 తారీఖు నాడు కళ్యాణోత్సవం ఉంది. మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నుంచి 3 మాసాలు అత్యంత జాతరగా కూరమీసల మల్లన్న దేవాలయంలో భక్తులు భారీగా వస్తుంటారు. దానికి తగ్గ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిద్దిపేటలో హరిత హోటల్ అక్కడికి రావడం జరిగింది. అక్కడ హరిత హోటల్లో ఎమ్మెల్యే కూడా పుష్పగుచ్చముచ్చి స్టేజ్ మీద కూర్చున్న తర్వాత కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు గతంలో జనగామ నుంచి పోటీ చేసిన ప్రతాప్ రెడ్డి ఓడిపోవడంతో అతను కూడా పిలవడంతో ఈయన ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి స్టేజ్ నుంచి బహిష్కరించి వెళ్ళిపోతున్నాను, ఇది ఒక సభా వేదిక లేదు, నిజంగా నన్ను అవమానించినట్టుగా అనిపిస్తుంది, మీరు ఒక ఎమ్మెల్యే అంటే మీరు కూడా కూర్చోవచ్చు అని చెప్పి కొండా సురేఖ వాళ్ళని అనుమానించినాక అతను వినకుండా లేచి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళని బయటకు పంపించాలని చెప్తుంటే కార్యకర్తలు కాదు, నాయకులు, గ్రామానికి సంబంధించిన సంబంధించిన సర్పంచులు ఉంటారు, వివిధ వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా పిలవాల్సింది. దేవాదాయకు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం కనుక మీరు ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటాయి, ఒకవేళ ఇష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పడం జరిగింది. అక్కడ వాగ్వాదం అవసరం లేదు. దేవాలయానికి సంబంధించిన ఏర్పాట్లలో ఎవరు తలదూర్చవద్దు, అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ పర్సన్ జీవన్ పటేల్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులు, ఎండోమెంట్ అధికారులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ సమయం మధ్యలోనే మీరు ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటు చేసుకుని దాంతో పాటు నేను బహిష్కరించి వెళ్ళిపోతున్నా అని చెప్పడం జరిగింది. గతంలో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వ్యవహరించారు. అప్పుడు కూడా మేము ఉన్నామా, అక్కడ సభా సమావేశంలో అందరికీ సముచిత న్యాయం దొరుకుతుంది కనుక మీరు ఖచ్చితంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని కొండా సురేఖ చెప్పడం జరిగింది. దాంతో పాటు నేను బహిష్కరిస్తున్నాను, వాళ్ళని ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను, ఇతర నాయకులను ఎవరిని కూడా పిలవద్దని చెప్పడం కరెక్ట్ కాదు మీది అని చెప్పి ఇరువురి మధ్యలో కూడా సంభాషణ కొద్దిసేపు జరిగింది. దాంతో పాటు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం నేను బహిష్కరించి వెళ్ళిపోతున్నాను, బయటకు వచ్చి ఇది ఎండోమెంట్ దేవాలయంలో ఏర్పాటు చేయాలి తప్ప మధ్య సిద్దిపేటలో ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఘాటుగా విమర్శలు ఒకరిపొగలు చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులు మాత్రం చేరుకొని ఇరు వర్గాలను శాంతింపజేసి ఈ యొక్క సమీక్ష సమావేశాన్ని యథావిధంగా కొనసాగే విధంగా ఏర్పాటు చేసినట్లుగా మనకు సమాచారం వస్తుంది. అశ్విని, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా కార్యకర్త కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవాలి. దీన్ని రగడ చేస్తా అంటే ప్రతిసారి రగడ అవుతుంది. ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది, నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీగా మీకు ఇబ్బంది అయితే ఉండొచ్చు. దేవుడి కార్యక్రమం ఆయన దేవుడి కార్యక్రమం మీద కూర్చుంటే మీకేమి ఇబ్బంది? నేను పిలుచుకున్నాము, రాజకీయం కాదు. నేను అధికారం ఉంది. కలెక్టర్ గారు ఆబ్జెక్ట్ చేయాలి, కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు స్పెషల్ ఇన్వైటీగా పవర్ ఉందన్నా ముందు కూర్చోబెట్టుకోరు. స్పెషల్ ఇన్వైటీగా మీరు మాట్లాడే అంత అది లేదు. కానీ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి, చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అధ్యక్షులు పెట్టుకుని ఇవాళ ఎవరికోసం సర్పంచ్ మీరు చేసుకుంటే అంటే చేసుకోండి.